శక్తిని కోల్పోవడానికి బండాసురుడు శక్తినాశస్త్రం వేయగా అమ్మవారు విశ్వావసు అస్త్రంతో సమాధానం చెప్పారు. ఇక బండాసురుడు భయాన్ని కొలిపించేటటువంటి భయశస్త్రం వేయగా అమ్మవారు ఇంద్రాస్త్రం వేసి దాన్ని తిరిగి కొట్టారు. అలాగే బండాసురుడు మహారోగాస్త్రం వేయక అమ్మవారు నామత్రయాస్త్రం వేశారు. బండాసురుడు ఆయుర్నాస్త్రం వేయక అమ్మవారు కాల సంకర్షణి మహాయంత్రాన్ని వేశారు. అలాగే బండాసురుడు సర్వ అసురాస్త్రం వేయగా అమ్మవారు దుర్గాస్త్రంతో దాన్ని తిప్పికొట్టారు. బండాసురుడు మూకాస్త్రం వేయగా అమ్మవారు వాగ్వాదిని అస్త్రంతో దాన్ని తిప్పికొట్టారు. ఇప్పుడు బండాసురుడు ఒక ప్రధానమైన శస్త్రాన్ని వినియోగించాడు. ఆ శస్త్రమే దశ రాక్షస శస్త్రము. ఈ శస్త్రం ఉపయోగం వలన బండాసురుని ఉదర భాగం నుండి అనగా తన కడుపు నుండి ఒక 10 మంది రాక్షసులు ఉద్భవించారు. ఇందుకు లలితాదేవి శ్రీ మహావిష్ణువుని స్మరించి దశావతార అస్త్రం అనబడే నారాయణ అస్త్రం వేసింది. ఈ గుప్త నవరాత్రుల గురించి సందేహాలపై మరొక భాగంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం.